ఇక మరో వ్యక్తితో చనువుగా ఉండొద్దన్నందుకు కత్తితో భర్తపై భార్య దాడి, తీవ్ర గాయాలు, ఆ వ్యక్తితో కలిసే దాడి చేసి ఉంటుందా? ఇది ఎక్కడి ఘోరం, ఇది ఎట్లిపోతుంది ఈ సమాజం. ఇప్పుడు చేసుకున్నటువంటి భర్త ఇంకో వ్యక్తితో చనువుగా ఉండొద్దు అన్నటువంటి కర్మకే చలో తీసుకొచ్చి ఎవరైతే చనువుగా ఉంటుందో ఆని తీసుకొని వచ్చి ఇద్దరు కలిసి చలో భర్త మీదనే అటాక్ చేసిల్లట. కత్తితో భర్తపై దాడి, తీవ్ర గాయాలు, ఆ వ్యక్తితో కలిసే దాడి చేసి ఉంటుందని అనుమానిస్తా ఉన్నారట. ఆమెతో పాటు అతడు కూడా పరారులో. ఖమ్మం జిల్లా కుసుమంచిలో ఘటన. పిల్లలను చూసి వెళ్తానని కోరినందుకు భర్తను కొట్టించిన భార్య, బాధితుడి మృతి. వరస్థిరపురంలో ఘటన, అదుపులోకి నిందితులు. అమ్మా, మరో వ్యక్తితో అంత చనువుగా ఉండడం ఏమిటి అంటూ తనకు భర్త మందలించినందుకు ఆ భార్య గొడవ పెట్టుకుంది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో ఆ భార్య చెరుకు నరికే కత్తితో భర్తపై దాడి చేసింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గోరిలపాడు తండాలో ఈ ఘటన వెలుగు చూసింది. దాడి చేశాక బాధితుడు రాత్రంతా నిస్సహాయ స్థితిలో గడిపితే ఉదయం కుటుంబ సభ్యులు వచ్చి చూసి ఇతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తాండాకు చెందిన బానోతు వీరన్న, రుక్కమ్మ భార్య భర్తలు మునిగేపల్లి గ్రామానికి చెందిన రాంబాబుతో వీరన్నకు పరిచయం ఉండడంతో రాంబాబు తరచూ వీరన్న ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. ఈ క్రమంలో రాంబాబు రుక్కమ్మతో చనువుగా గడుపుతుండటాన్ని గమనించిన వీరన్న రుక్కమ్మను మందలించిందట. ఇదే విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు, అది ఘర్షణకు దారి తీసినట్టు తెలుస్తుంది. ఘర్షణ సమయంలో రుక్కమ్మ ఇంట్లో ఉన్న చెరుకు నరికే కత్తిని తీసుకొని వీరన్నపై దాడి చేసింది. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం బయట నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న వీరన్నను గమనించి చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అనంతరం రుక్కమ్మ, రాంబాబు ఇద్దరు కూడా కనిపించకుండా పారిపోయినట. దీంతో రాంబాబుతో కలిసి రుక్కమ్మ ఈ దాడికి పాల్పడిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరన్న కుమారుడు వాసునాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసేందుకు రుక్కమ్మ, రాంబాబు కోసం గాలింపు చర్యలు చేపట్టామని కుసుమంచి ఎస్ఐ తెలిపారు. ఇక మరో ఘటనలో భార్యతో గొడవలు జరిగి 4 ఏళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్న భర్త పిల్లలను కళ్ళారా చూసి వెళ్తారని కోరినందుకు అతడిపై ఆమె దాడి చేయించింది. ఈ ఘటనలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వనస్థిరపురంలో ఈ ఘటన వెలుగు చూసింది. మృతుడు వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన గురు వెంకటేష్. హైదరాబాద్లో కూలి పనులు చేస్తుండగా అక్కడ పనిచేస్తున్న మహబూబ్నగర్ జిల్లా మల్కాపూర్కు చెందిన దుబ్బల స్వప్నతో అతడికి పరిచయం ఏర్పడ్డదట. 2015లో వెంకటేష్, స్వప్న పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు. ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో 4 ఏళ్లుగా వేరువేరుగా ఉంటున్నారు. స్వప్న వనస్థిరపురంలో భవనంలో 7 అంతస్తుల పిల్లలతో కలిసి ఉంటుంది. వెంకటేష్ మరో చోట తన స్నేహితుల గదిలో ఉంటున్నాడు. మంగళవారం రాత్రి 12 గంటలకు వెంకటేష్ వనస్థిరపురంలోని స్వప్న ఇంటికి వెళ్ళాడు. తలుపు తీసిన భార్యను ఉద్దేశించి పిల్లలను ఒకసారి చూసి వెళ్తారని కోరారు. అయితే స్వప్న సోదరుడు పాండు, అతని స్నేహితుడు జగదీష్ కడుపులో పిడిగుద్దులు కురిపించడంతో వెంకటేష్ అక్కడికక్కడ కుప్పగొలిపోయాడు. అతను 7వ అంతస్తు నుంచి మెట్ల మార్గం గుండా కిందకు తీసుకొస్తుండగా ఆ వైపు వచ్చిన ఓ వ్యక్తి తన ఫోన్లో వీడియో తీసిండు. భయపడిపోయిన ఆ ఇద్దరు వెంకటేష్ను అక్కడే వదిలి వెళ్ళిపోయారు. ఉదయం చూసేసరికి వెంకటేష్ చనిపోయి ఉండడంతో సమాచారం అందుకున్న పోలీసులు వాళ్ళు విచారించాలని స్థానికులు విచారించినట. స్వప్న పాండును అరెస్టు చేసినట్టు జగదీష్ పరారులో ఉన్నాడట. భార్యలను నమ్మేటట్టుగా ఉన్నదా ఇప్పటికీ భర్తలు? ఇప్పుడు సరే అట్లంటే భార్యలను కూడా భర్తలు ముక్కలు నరికేసినటువంటి, కుక్కర్లో ఉడకబెట్టేటువంటి కూడా చూసినాం. అంటే క్రైమ్ రేటు ఎంత విపరీతంగా పెరిగిపోతుందంటే అసలు 3 మూల బంధానికి, ఈ 7 అడుగులు వేసేటువంటి ఈ బంధానికి నిజంగా చాలా విలువ ఉండేది. చివరి దానిక నేను నీతోంటే ఉంటానని చెప్పేసి అగ్నిసాక్షిగా ప్రమాణం చేసినటువంటి భార్యాభర్తలు చివరి వరకు కూడా, చివరి రోజులలో కూడా కలిసి ఉన్నటువంటి మనం చాలా చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక సమాజంలో, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కేవలం 2-3 సంవత్సరాలు కూడా కాదు పెళ్ళి అయిపోయి, అట్లాంటిది భర్త మీద భార్య, భార్య మీద భర్త, ఈమె ఇంకోలతోటి, వాడు ఇంకో ఆమెతోటి, సో ఇట్లా సహజీవనం చేస్తూ వాళ్ళు ఒక రకంగా కుటుంబాన్ని, పిల్లల్ని మొత్తం ఆగం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళైనా కానీ పిల్లల్ని చంపుతా ఉన్నారు, భార్యను చంపుతా ఉన్నారు, ఇక భర్తను చంపుతా ఉన్నారు, పిల్లల్ని చంపుతా ఉన్నారు. ఇట్లా తరచుగా మనం చూస్తూనే ఉన్నాం ఘటనలు అన్నీ కూడా. ఇప్పుడు ఇంకొక 2 ఇయర్స్ కానీ 2-3 ఇయర్స్ కాంచి ఈ క్రైమ్ రేట్ అయితే విపరీతంగా పెరిగిపోయింది ఈ ఉన్నటువంటి ఫ్యామిలీలలోనే. ఇదంతా కూడా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ఏ ప్రధానమైనటువంటి దానికి దారి తీస్తూ ఉన్నది. మనీతోటి అండ్ మగువతోటి అండ్ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ తోటి. సో ఇటు ఈ వీటితోటే ఈ హత్యలు, ఆత్మహత్యలు, ఘోరమైనటువంటి ఈ క్రైమ్కి దారి తీస్తూ ఉన్నాయి. ఇది సరైనటువంటి విధానం కాదు. కేవలం ఏమన్నాడట, మరో వ్యక్తితో చనువుగా భర్తనందుగా అంటాడు కదా, కళ్ళతో చూసుకుంటే ఏ విధంగా ఉంటాడు?
భర్త అనేటువంటి వ్యక్తి ఇంకోతో చనువుగా ఉండొద్దు, సో మన ఫ్యామిలీ కాబట్టి ఉండొద్దు అన్న కర్మకి కొట్టింది. కొట్టించిందట, పరారైపోయింది ఇంకోతోండి. ఇక ఇంకొకడ వనస్థలపురం కాడ కన్నటువంటి బిడ్డలు కదా, సరే ఒకసారి చూసొద్దామని చెప్పేసి వెళ్తే వాళ్ళ తమ్ముడితో ఇంకొకళ్ళతో ఎవరితో కొట్టిపించి చంపించేసింది. చాలా దారుణం. కుర్చీ మడత పెట్టి